హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ బై విధు. ఇవాళ నేను మీ అందరికీ ఓరియో చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో చూపిపోతున్నాను. సో ఫిబ్రవరి వచ్చేసింది. ఫిబ్రవరి అంటే వ్యాలంటైన్స్ మంత్ కాబట్టి నేను ఈ చాక్లెట్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫర్ దాట్ నేను ఓరియో బిస్కెట్స్ తీసుకుని క్రీమ్ని ఇంకా బిస్కెట్స్ని సపరేట్ చేస్తున్నాను. అండ్ వైట్ చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ వాడుతున్నాను. మీరు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా వాడచ్చు. సో ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్గా మనము క్రంచ్ రావడం కోసము బ్రేక్ చేసుకున్నాము. మీరు పౌడర్ చేయకూడదు, ఎందుకంటే పౌడర్ చేసేస్తే క్రంచ్ అనిపించదు తిన్నప్పుడు. సో ఓరియో చాక్లెట్లో మనకు చిన్న చిన్న బిస్కెట్స్ తగులుతూ ఉంటాయి కదా, సో దానికోసం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. అండ్ క్రీమ్ ఏమో టేస్ట్ రావడం కోసం అనమాట. నెక్స్ట్ వైట్ చాక్లెట్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకుని దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా లేదా మైక్రోవేవ్లో అయినా పెట్టుకుని మెల్ట్ చేసేసుకోవాలి ఈ చాక్లెట్ అంతా. సో ఇలా నేను వైట్ చాక్లెట్ కాంపౌండ్, బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్ చేసినవి అండ్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ రెడీ పెట్టుకొని ఇప్పుడు రెండు కాంపౌండ్స్ని మనం మెల్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వైట్ చాక్లెట్ కాంపౌండ్ మెల్ట్ చేసుకుని ఒకసారి అంతా కరిగిపోయేలాగా మిక్స్ చేసేసుకొని దాన్ని కాసేపు చల్లారనివ్వాలి. నెక్స్ట్ మన మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా రెడీ అయిపోయింది. మెల్ట్ చేసేసుకుని దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మన వైట్ చాక్లెట్ కాంపౌండ్లోకి ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్న ఓరియో క్రీమ్ని యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఎక్కువగా అంటే అది బ్రౌన్ అయిపోకూడదు లేదా డార్క్ అయిపోకూడదు, వైట్గానే ఉండాలి క్రీమ్. చాలా జెంట్లీ మిక్స్ చేసుకోవాలన్నమాట, బ్రౌన్ అయిపోకుండా. నెక్స్ట్ ఇక్కడ మిల్క్ కాంపౌండ్ని నేను ఈ మౌల్డ్లోకి వేస్తున్నాను. సో ఒక లేయర్, ఫస్ట్ లేయర్ వేస్తున్నాం అనమాట. సో దీనికి ఒక 3 times ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సెట్ అవ్వనియాలన్నమాట, అది కొంచెం గట్టి పడాలి. నేను ఎవ్రీ టైం వీళ్ళందరి కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటే వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటారు హాయిగా. నేను ఈ చాక్లెట్ చేసినంతసేపు కూడా ఉండలేదు, మొత్తం చాక్లెట్ తినేసారు ఫాస్ట్గా. సో ఇప్పుడు సెట్ అయిపోయిన చాక్లెట్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేసాను. ఇది సెట్ అవ్వడానికి ఒక 15 minutes అలా సరిపోయింది నాకు. సో మనం ఓరియో మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, క్రీమ్ అండ్ వైట్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ బిస్కెట్స్ని. సో అదంతా కూడా దీని మీద సెకండ్ లేయర్గా అప్లై చేసుకోవాలి. సో మనం దీంట్లో ఎంత స్టఫింగ్ పెట్టుకున్నాం అనేది మన ఇష్టం, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టవచ్చు. సో నేను హెవీగానే స్ప్రెడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ టేస్ట్ తెలియాలి కాబట్టి. బాగానే వేసేసుకుని ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలంటే, ఇదేం సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా దీని మీద మనం ఆ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో దీన్ని కూడా ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సెట్ అయ్యేంతసేపు ఉంచండి. సో నాకు కొంచెం ఎక్స్ట్రా మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ మిగిలింది కాబట్టి నేను వీటిని హార్ట్స్ మౌల్డ్లో కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఓరియో కూడా మిగిలిపోయింది కాబట్టి అది కూడా కొంచెం వేద్దామని ఇలా మళ్ళీ సెట్ చేస్తున్నాను. సో ఒక లేయర్ మళ్ళీ హార్ట్స్ మౌల్డ్లో వేసుకొని దీన్ని సెట్ అయిన తర్వాత మళ్ళీ ఓరియో స్టఫింగ్ పెట్టుకొని అప్పుడు మళ్ళీ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని యాడ్ చేసుకోవాలి. సో మనం పెట్టిన ఓరియో చాక్లెట్ బార్ అయితే రెడీ అయిపోయింది. విదిన్ 15-20 minutesలో బాగా సెట్ అయిపోయింది. ఆ కార్నర్స్ అంతా కూడా మనం ఎక్స్ట్రా వేసుకున్నది అంతా కూడా కట్ చేసేసుకోవాలి, నైఫ్ తోటి నీట్గా కట్ చేసేసి షేప్ చేసుకోవాలి వాటిని, చాక్లెట్ని. సో ఎగ్జాక్ట్ ఓరియో చాక్లెట్ బయట ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. పర్ఫెక్ట్ రెసిపీ, మీరు కూడా ఫాలో అయిపోండి, మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ కూడా వస్తుంది. లోపల ఆ ఓరియో అనేది మరీ గట్టిగా కూడా లేదు, ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పర్ఫెక్ట్ ఉంది. లోపల చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా, బయట ఏమో క్రంచీగా సూపర్ ఉంది. సో నా హ్యాట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంట్లో కజిన్స్ అందరికీ ఇచ్చేసాను. సో వాళ్ళైతే చాలా బాగుందన్నారు, నేను కూడా తిన్నాను. నిజంగా చాలా చాలా బాగుంది, సేమ్ బయట దొరికే ఓరియో చాక్లెట్ లానే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.